ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవి కోసం అమలు చేయటం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన ప్రభుత్వ ఫలాలు పొందాలని రాజ్యాంగంలో రాసి ఉందని అన్నారు. కానీ దేశంలోని 3 చోట్ల చట్టసభల్లోని మాలలే ఉన్నారని అని తెలిపారు. అలాగే తెలంగాణలోని చట్టసభల్లో సైతం వెంకటస్వామి కుటుంబమే 3 పదవుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకునే శక్తులు ఒకవైపు రోడెక్కుతున్న విషయం మనం చూస్తున్నాం. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకోవడానికి వాళ్ళ పలుకుబడిని ప్రయోగిస్తున్న విషయం మనం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాం. ఆ సాధించిన వర్గీకరణను అడ్డుకునే శక్తులను ఎదుర్కోవడానికి, వాళ్ళ పలుకుబడిని ఎదుర్కోవడానికి మరో మహోత్తరమైన కార్యక్రమమే ఫిబ్రవరి 7న జరగబో వేల భక్తుల జాతి ఆకాంక్షల పాటలు, లక్షల డబ్బులతో మాదిగల గుండె చప్పుల్లో అనే మహోత్తరమైన కార్యక్రమానికి మనం పిలుపునిచ్చి ఆ పిలుపును జయప్రదం చేయడానికి కోరడం కోసం జరుగుతున్న సమావేశమే సమ్మేళనం అనే విషయం మనం మర్చిపోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నా, 30 ఏళ్ల పాటు అనుపెరగని పోరాటం చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామని మాట్లాడే వాళ్ళను, సభలు పెట్టే వాళ్ళను, వాళ్ళ పలుకుబడిని ప్రయోగించే వాళ్ళను మనం చూస్తున్న విషయం మనం మర్చిపోవాలి. 30 ఏళ్ల పాటు అనుపెరగని పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను చివరి నిమిషంలో వాళ్ళ మళ్ళా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, మాదిగ జాతి బిడ్డల రాబోయే తరాల భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములై మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుస్తూ వచ్చింది. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుతూ వచ్చారు. ఇక్కడ చాలా సంతోషం. వివిధ రాజకీయ పార్టీలలో కీలక భూమిక ఈ నియోజకవర్గంలో జిల్లాలో పోషించే నా సోదరులు ఒక తాటి మీద నిలబడి జాతి భవిష్యత్తు కోసం మనకు పార్టీ ముఖ్యం కాదు, మన వర్గీకరణ సాధించుకోవడం ముఖ్యం అని చెప్పి వేదికను మనం ఏ పార్టీలో ఉన్నా మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఏ శక్తులైతే అడ్డుకుంటున్నాయో ఆ శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొని వర్గీకరణ అమలు చేసుకోవడానికి మనం ఒక తాటి మీదకి రావాలని చెప్పి నా జాతి వివిధ రాజకీయ పార్టీలో ఉండేవాడి నా తమ్ముడు, నా సోదరులు ఒక తాటి మీదకి రావడం అనేది చాలా సంతోషం. మీరు ప్రత్యక్షంగా వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ వేదిక మీద ఒక జేఏసీగా ఏర్పడాలంటేనే మీకు నచ్చిన, మీకు అభిమానం ఉన్న, మీరు నమ్ముకున్న వివిధ రాజకీయ పార్టీలో మీరు పనిచేస్తున్నారని అర్థం. అది కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, లేదా బీజేపీలో కావచ్చు, లేదా ఇంకొక పార్టీలో కావచ్చు. ఏదైనా ఒక పార్టీలో మీరు ఉండడం వల్లనే అందరూ ఏదో కావాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చే చేసి ఏర్పాటు. మీకు ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలో మీకు సంబంధాలు ఉన్నా, మీకు ఆ రాజకీయ పార్టీలో సభ్యత్వాలు ఉన్నా, నాకు ఏ పార్టీతో ప్రత్యక్షంగా వర్గీకరణను మినహాయించి ప్రత్యక్ష సంబంధాలు నేను ఎవరితో పెట్టుకోను. వర్గీకరణకు సంబంధించిన విషయంలో నేను ఏ పార్టీలో చేయలేదు.
మీకు ఎట్లయితే మీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో మీ స్థాయిలో ఆ పరిచయాలను ఆసనం చేసుకొని మీరు ఎదిగి ఒక స్థానికంగా ఏదైనా ప్రజాప్రతినిధులు ఎదిగారో అది మీ శక్తి, మీకు ఆ రాజకీయ పార్టీ ఇచ్చిన గుర్తింపు. ఈ 30 ఏళ్లలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఇప్పుడు మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారనుకుంటున్నారో ఆ పార్టీల ప్రధాన నాయకులతోనే నాకు సంబంధాలు ఉంది. మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారో గతంలో, ఇప్పుడు ఏ పార్టీలు అయితే నమ్ముకుంటున్నారో ప్రస్తుతం, మీరు నమ్ముకున్న ఆ పార్టీల ప్రధాన నేతలతో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నా వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడు నా కోసం ఉపయోగించుకోలేదు, కానీ నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించాలి. మీ అన్నగా ఒక ప్రత్యక్షంగా ఒక 4 పార్టీల గురించి మాట్లాడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముందుకు సాగుతున్న రోజుల్లో టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వర్గీకరణ విషయంలో పోరాటం చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారిని నయానా భయాన ఒప్పించడానికి, లక్షల మందితో సభలు పెట్టినాం. ఆ సభలను రప్పించగలిగారు. ఇప్పుడు కాదు, ఇవాళ 2025లో ఉన్నాం కదా, ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. లక్షల మందిని ఇప్పుడు కాదు, 29 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. ఈ ఫోటో చూడండి.